హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్లేవర్ కాంపౌండ్‌తో మనము చాక్లెట్స్ అనేవి ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. అండ్ ఫాస్ట్‌గా ఎక్కువ టైం లేకుండా చేయాలి అనుకునే వాళ్ళు టైంని ఎలాగ మేనేజ్ చేసుకోవచ్చో కూడా చూద్దాము. అండ్ ఈ ఫ్లేవర్ చాక్లెట్స్‌లో ప్లస్ ఏంటి అండ్ మైనస్ ఏంటి అండ్ నార్మల్‌గా ఫ్లేవర్స్ కలర్స్ యూజ్ చేసి వైట్ కాంపౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి డిఫరెన్స్ ఏంటి కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్డ్‌గా అర్థమవుతుంది. ఇదేనండి కాంపౌండ్ అనేది మనకి ఫ్లేవర్‌తో వచ్చుండేది. వీటిలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. దీంట్లో మాత్రం మనకి మ్యాంగో అండ్ పైనాపిల్, స్ట్రాబెర్రీ అండ్ ఆరెంజ్ ఈ 4 ఫ్లేవర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, ఫస్ట్ అయితే మనకు ఏదన్నా ఆర్డర్ వచ్చింది కదండీ! సో, ఆర్డర్ వచ్చినప్పుడైతే మనకి ఎంత వచ్చింది, ఏం ఆర్డర్ వచ్చింది అనేది చూసుకోవాలనమాట. ఇప్పుడు హాఫ్ కేజీ ఆర్డర్ వచ్చింది అంటే మనం హాఫ్ కేజీ కాంపౌండ్ అనేది తీసుకుంటే సరిపోతది. లేదు ఒక 250 గ్రామ్స్ అలా వచ్చింది అంటే 250 గ్రామ్ కాంపౌండ్ తీసుకోవాలి. అండ్ ఇలాగా మనకి ఎంత అవసరమో అంత వెయిట్ చెక్ చేసుకొని కాంపౌండ్ అనేది తీసుకున్న తర్వాత మనం గట్టిగా మూత అంటే ఏదన్నా కానీ క్లిప్ కానీ గాలి పోకుండా కాంపౌండ్‌ని ప్యాక్ చేసేసుకొని గాలిపోని డబ్బాలో ఒక దాంట్లో ఉంచేసుకొని సైడ్ నుంచేసుకోవచ్చండి. అప్పుడు మనకి నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవడానికి బావుంటుంది. లేదు గాలిపోయే విధంగా పెట్టుకున్నారు అంటే నెక్స్ట్ టైం యూజ్ చేసుకునేటప్పుడు మీకు గట్టిగా ఉండడము, సరిగా మీకు మెల్ట్ అవ్వకపోవడం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో, నేనైతే దీన్ని ఓవెన్‌లో డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో అయితే హీట్ చేసేసాను. సో, 30 సెకండ్స్, 30 సెకండ్స్ 2 టైమ్స్ చేస్తే ఇంత సాఫ్ట్‌గా మనకైతే వచ్చేసింది. అండ్ ఉండలు గానీ, గడ్డలు గానీ లేకుండా మనం నీట్‌గా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలైతే అస్సలు ఉండకూడదండి. సో, కొంచెము ఉండలున్నాయి కదా అని వదిలేయకుండా మనం కొంచెం ఆహ్, ఇట్లాగా మెదుపుతూ కానీ కలిపాము అంటే మనకి ఉండలు కానీ ఏమీ ఉండవండి. చాలా స్మూత్‌గా అయితే మనకి ఇలాగ తయారవుతుంది. సో, దీన్నైతే నేను ఓన్లీ ప్లెయిన్‌గా ప్రిపేర్ చేస్తున్నానండి. సో, మీరు నార్మల్‌గా ఏదన్నా డ్రై ఫ్రూట్స్ వేయాలి అంటే వేసుకోవచ్చు. సో, నేను ప్లెయిన్‌గా వేస్తున్నాను. అండ్ దీన్నొచ్చేసి నేను గ్లాస్‌లో వేసేసుకున్నాను. గ్లాస్‌లో వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి సైడ్‌న పడదండి. అండ్ స్పూన్‌తో, గెరిటలతో ఏసేటప్పుడు కింద, మీద అంతా పడుతూ వస్తుంది గదా! సో, అటువంటి ప్రాబ్లమ్ అస్సలు లేకుండా మనకి కాంపౌండ్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం చాలా నీట్‌గా అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో, దానివల్ల మనం గ్లాస్‌లో వేసుకోవడం చాలా ప్లస్ అనమాట. అండ్ ఈ ఫ్లేవర్ కాంపౌండ్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. తీసుకోవాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంటుందండి. మెసేజ్ చేయండి. అండ్ ఇదొచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట. సో, ఎప్పుడైనా మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం చిన్న ముక్కలు వీలైనంత చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకుంటే మెల్ట్ అయ్యేటప్పుడు కొంచెం త్వరగా మెల్ట్ అవుతుంది. అండ్ కాంపౌండ్ అయితే మాత్రం చాలా హార్డ్‌గా ఉందండి. కట్ చేయడానికి కూడా రావట్లేదనమాట. సో, అంత హార్డ్ ఉంది. అందుకే నేనైతే పెద్ద పెద్ద ముక్కలే వేసేస్తూ ఉన్నాను. సో, ఓవెన్ కాబట్టి మనకి ఈజీగానే మెల్ట్ చేసుకోవచ్చు. అదే డబుల్ బాయిలింగ్ అయితే కొంచెం ఒక 5 మినిట్స్ అనేది టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఇది చూస్తున్నారు కదా! సో, ఇంత గట్టిగా ఉందనమాట. నార్మల్‌గా మ్యారినేట్ అయితే ఇంకా చాలా త్వరగా మెల్ట్ అయిపోయేది. సో, మోడ్రేకి, మ్యారినేట్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే అది మెల్టింగ్ అనేది చాలా ఈజీగా అవుతుండేదనమాట. ఇది కొంచెం కష్టంగానే ఉంది మోడ్రే అనేది. అండ్ ఇదొచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ అనమాట. ఒక్కొక్క ఫ్లేవరు ఒక్కొక్క కలర్‌లో ఉంటుందండి. సో, ఈ కలర్స్ అండ్ ఫ్లేవర్స్ నార్మల్‌గా వైట్ కాంపౌండ్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్లేవర్ చాక్లెట్స్ అంటే మనకి ఫ్లేవర్స్ అండ్ కలరు ఏ ఫ్లేవర్‌కి తగ్గ కలరు మనకు కాంపౌండ్‌లోనే మిక్స్ అయ్యి వస్తుంది. మనం ఏమి యూజ్ చేయకుండా ఇంకా డైరెక్ట్‌గా మెల్ట్ చేసుకొని మనం మోల్డ్స్‌లో వేసేసుకోవడమేనండి. అది డిఫరెన్స్ అనమాట. ఆర్డర్స్ వచ్చినప్పుడు టైం సేవ్ చేసుకోవాలి అంటే, మనం ఒకటి మొత్తం అయిందాకా ఊరుకోకుండా ఫస్ట్ ఒక ఫ్లేవర్ గాని, ఒక రకం ఏదైనా సరే చేసుకునేటప్పుడు దాన్ని ప్రిపేర్ చేసేసుకొని మోల్డ్స్ అనేవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకొక దాన్ని కట్ చేసుకొని, హీట్ చేసుకొని, దాన్ని మెల్ట్ చేసుకునే లోపు ఆ ఫ్రిడ్జ్‌లోది రెడీ అయిపోతదండి. దాన్ని ఓపెన్ చేసేసి అవి రిమూవ్ చేసేసుకొని, ఆ తర్వాత సేమ్ మోల్డ్స్‌లో మళ్ళీ ఇవి యేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. టైం సేవ్ అవుతుంది. సో, మనం ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మోల్డ్స్ అన్ని రకాలు అన్నీ అవైలబుల్ ఉండవు కదా! ఎక్కువ క్వాంటిటీలో. అలాంటప్పుడు మనము ఇలాగ యూజ్ చేసుకుంటూ ఉండాలండి. సో, ఒక 2 మోల్డ్స్ పెట్టుకొని ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకునే లోపు ఒక్కొక్కటి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటూ, మళ్ళీ ఇది అయిపోయేలోపు అది తీసుకుంటూ సో, అలాగా మేనేజ్ అనేది చేసుకోవాలి. అండ్ ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు 2 కేజీ ఒకేసారి మెల్ట్ చేసేసుకొని ఈజీగా మనం త్వరగా మోల్డ్స్ ఎక్కువున్నాయి అంటే వేసేసుకోవచ్చు.
అండ్ కాస్ట్ విషయానికొచ్చేస్తే మనకి 1 కేజీ వచ్చేసి 430 అలా పడుతుందనుకోండి. సో, 430 పడుతుంది అంటే మనము ఒక 800కి కానీ లేదు అంటే 900 బిలో మనమైతే సేల్ చేసుకోవచ్చు ఈ ఫ్లేవర్ చాక్లెట్స్‌ని. అండ్ నార్మల్‌గా మనమైతే దీంట్లో మైనస్ ఏంటి ఓన్లీ కొన్ని రకాలు ఒక 3, 4 టైప్సే మనకి ఫ్లేవర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అదే మనం ఎసెన్స్, కలర్స్ అవి గాని తీసుకుంటే మనకి వందల రకాల ఎసెన్స్ అనేవి, ఫ్లేవర్స్ అనేవి అండ్ ఉంటాయి గాబట్టి, సో, మనం ఒక్క కలర్‌ని 2, 3 రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ పింక్ అనుకోండి రోజ్‌కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి గులాకండ్‌లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి స్ట్రాబెర్రీకి యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలాగా చాలా విధాలుగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి నచ్చిన ఫ్లేవర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఫ్లేవర్స్ అనుకోండి. సో, మనకి కొన్ని రకాలే ఫ్లేవర్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి, మనకు నచ్చినవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కుదరదు. సో, అది ఒక్కటే డిఫరెన్స్. కానీ నార్మల్‌గా ఎక్కువ యూజ్ చేసేది ఇవే ఫ్లేవర్స్ కాబట్టి, సో, ఇవి కావాలన్న వాళ్ళకి చేసుకోవడానికి ఇది బానే ఉంటుంది ఫ్లేవర్ చాక్లెట్స్ కూడాను. అండ్ తర్వాత 10-15 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీస్తున్నానండి. ఇదైతే మోదక్ మోల్డ్ అనమాట. సో, చాలా బావుంటుంది. ఈ మోదక్ మోల్డ్స్‌లో చాక్లెట్స్ అనేవి లుక్ వైస్ కానీ, సో, తినడానికి కానీ అండ్ ఇవి ఒక పక్క ప్రిపేర్ చేసుకుంటూ, ఇంకొక కాంపౌండ్‌ని వెంటనే కట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మెల్ట్ చేసుకోను. మళ్ళీ వెంటనే 2 మోల్డ్స్‌తోనే నేను 4 రకాల ఫ్లేవర్స్‌నైతే నేను మేనేజ్ చేశానండి. సో, టైం గూడా చాలా సేవ్ అవుతదనమాట. మీరు కొంచెం చూసుకుంటూ మీరు చేసేసుకుంటూ ఉండాలి. కొంచెం జాగ్రత్తగా అంతే. ఇదొచ్చేసి మనకి మ్యాంగో ఫ్లేవర్ అండి. సో, మనకి కలర్స్ అనేవి ఒక్కొక్క ఫ్లేవరు ఒక్కొక్క కలర్‌లో ఉంటుంది. అండ్ మ్యాంగో, పైనాపిల్ ఈ 2 అయితే కొంచెం డిఫరెన్స్ అండి. సో, కొంచెం ఎక్కువ 2 యెల్లో కలరిష్‌లోనే ఉంటాయి గాబట్టి, కొంచెం లైట్‌గా డిఫరెన్స్‌లో ఉంటుంది. అండ్ ఆరెంజ్ గూడా కొంచెం ఈక్వల్‌గానే ఉంటుంది. ఈ 3 మాత్రం కొంచెం ఈక్వల్ కలర్స్‌లోనే ఉన్నాయి. అండ్ ఎసెన్స్ ఎంతెయ్యాలి, కలర్ ఎంతెయ్యాలి అనేది తెలియని వాళ్ళకైతే ఈ ఫ్లేవర్స్ కాంపౌండ్ యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఏంటి అంటే మనం ఏం యూజ్ చేయక్కర్లేదు. నార్మల్ చాక్లెట్స్ లాగే జస్ట్ మెల్ట్ చేసి వేసేసుకుంటాం కాబట్టి ఎంత వెయ్యాలి, ఏంటి అనేది డౌట్ లేకుండా ఉంటుంది. సో, అలవాటైన వాళ్ళకైతే ఇబ్బందేమీ ఉండదు కానీ అండ్ టేస్ట్ విషయానికొస్తే పెద్ద డిఫరెన్స్ ఏది ఉండదండి. నార్మల్‌గా మనం ఫ్లేవర్, కలర్ యూజ్ చేసుకునేవి ఇలానే ఉంటాయి. అండ్ ఇవి కూడా ఇలానే ఉంటాయి. సో, డిఫరెన్స్ టేస్ట్‌లో అయితే ఏమీ ఉండదు. నేను యూజ్ చేసి కూడా చాలా ఇయర్స్ అవుతుందనమాట. 1, 2 ఇయర్స్ అవుతుంది. ఎందుకు అంటే ఇది అన్ని దగ్గరలో దొరకట్లేదండి ఫ్లేవర్ కాంపౌండ్స్ అనేది. సో, అందుకనేది నేను ఎసెన్స్, కలర్స్ అనేది తీసేసుకొని వాటినే యూజ్ చేస్తూ ఉంటాను మాక్సిమము. సో, మనకు దొరకనప్పుడు ఏం చేస్తాము? అందువల్ల అండ్ ఆన్‌లైన్‌లో తీసుకుందాము అంటే చాలా ఎక్కువుంటుంది కాస్టు. సో, ఇదండి ఈ ఫ్లేవర్ చాక్లెట్స్ గురించి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను. కాస్ట్ గురించి గాని, ప్రతీదీ డీటెయిల్డ్‌గా చెప్పానే అనుకుంటున్నాను. అండ్ ఏరియాని బట్టి కూడా కాస్ట్ అనేది ఉంటుందండి. సో, ఎంతైనా తీసుకుంటారు అంటే మీరు ఒక 100 ఎక్కువ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక 100 తగ్గించి పెట్టుకోవచ్చు. సో, అలా కూడా ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మీకు నచ్చితే మీరు ఎనీ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఈ ఫ్లేవర్‌కి తగ్గట్టు.